హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో చేసిన సింపుల్ అండ్ టేస్టీ లంచ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా చిక్కుడుకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసి మెత్తగా ఉప్పు, పసుపు వేసి ఉడికించుకుంటున్నాను. ఇవి ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక 4 స్పూన్లు కారం, కొద్దిగా కల్లుప్పు, అలాగే జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకున్నాను. ఇలా దంచుకున్న కారాన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు వేసి అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ, బంగాళదుంప ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత 1 స్పూన్ కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇందులోనే దంచి పెట్టుకున్న కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఉప్పు అయితే కొబ్బరి పొడిలో ఉంది, అలాగే కారంలో కూడా వేసాను కాబట్టి వేసుకోలేదు. 1 నిమిషం మగ్గించుకుంటే చిక్కుడుకాయ, బంగాళదుంప అయితే రెడీ అండి. ఇప్పుడైతే పెసరకట్టు కోసం నేను తాలింపు పెట్టుకుంటున్నాను. ముందే నేను పెసరపప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ తాలింపులో వేసుకోవడమే, అంతే అండి, పెసరకట్టు కూడా రెడీ. ఇలా సింపుల్గా చేసిన మా ఇంటి లంచ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.